నా పేరు మార్కండయ్య బన్సిలాల్పేట నాయకుడిని, కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. ఇక్కడ గతంలో ఈ ఏదైతే సీసీ నగర్, చాచా నెహ్రూ నగర్ ఏదైతే అంటారో అది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇచ్చిన ఇండ్లే ఇవి. ఈ ఇండ్లని గతంలో ఇచ్చినది 33 గజాలలో వాళ్ళు అన్నదమ్ములు ముగ్గురున్నా ఇద్దరున్నా వాళ్ళకు ఒకరి మీద ఒకరు కట్టుకొని ప్రశాంతంగా ఉండేది. అటువంటి దాన్ని తీసేసి బీఆర్ఎస్ గవర్నమెంటు మేము డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పి కొందరికి చాలా ఇబ్బంది చేసింది. ఆ ఇబ్బంది కారణాల వల్ల కొందరికి ఇండ్లు రోడ్డుకి వచ్చినాయని చెప్పి అవి కూల్చివేయడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ వాళ్ళకి కట్టిస్తారంటే కట్టిస్తామన్నారు, కానీ వాళ్ళకి ఇవ్వలే గత గవర్నమెంట్. ఇవ్వకుంటే ఏం చేసిరంటే మీది లేదు అది ఇది అని చెప్పి బాగా ఇబ్బంది పెట్టిర్రు. కనీసం ఒక 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఇబ్బంది పెడితే వాళ్ళు ఇబ్బంది తట్టుకొని పాపం కిరాయిలు కట్టుకుంటా, లక్షల రూపాయల కిరాయిలు కట్టుకుంటా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిర్రు. అయినా వాళ్ళు ధైర్యాన్ని చెడకుండా మళ్ళీ కోర్టుకు పోయి ఎంఆర్ఓ ఆర్డీఓకి మెడలు వంచిండ్రు. పబ్లిక్ అంటే ఏందని నిరూపించారు వాళ్ళు. గత గవర్నమెంట్కి కానీ ఆఫీసర్లకు కానీ మించి వాళ్ళు వాళ్ళ హక్కుని వాళ్ళు సాధించుకుర్రు. ఎప్పుడు సాధించుకున్నారా అంటే అదే కాంగ్రెస్ గవర్నమెంట్లనే. అప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే. బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఏం చేయలేదు? ఏం చేసింది? 10 సంవత్సరాలు ఉంది కదా. అవును. అప్పుడు మీకు ప్రజలకు అసలు మీకు ఏం అనుకూలంగా ఏమి ఇవ్వలేదా? ఏం అనుకూలంగా ఇచ్చింది? ఎవరు ఇయ్యనీకి? వాళ్ళెవరు? మాది మాకే ఇస్తుండ్రు. కాదు, ఇప్పుడు మీరు అవస్థపడ్డారు కదా. అవును, చాలా సంవత్సరాల నుంచి అవస్థపడతారు. అవును. వాళ్ళకి మీరు చెప్పిండ్రు కదా, కంప్లైంట్ అనేది చెప్పిండ్రు కదా, మీరు మీ ఇష్యూ అనేది చెప్పిండ్రు వాళ్ళకి. అవును, చెప్పితే నెగ్లెక్ట్ చేసిర్రు. మీకేం తెలుసు? మీరు చిన్నపిల్లలు, మీరు ఏం చదువుకుండ్రు, మీ జ్ఞానం లేనలు, మీరు స్లమ్ములాలు ఉంటారు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఏలన చేస్తారు, చులకనగా చేస్తారు. కానీ జ్ఞానవంతులను ఎవరు అనబడుతుంది? సంస్కారం ఉన్న వాళ్ళని జ్ఞానవంతులు అనబడుతుంది. చదువుతో పాటు సంస్కారం ఉండాలి. ప్రజలు వచ్చినప్పుడు ప్రజలను ఎట్లా రిసీవ్ చేసుకోవాలనేది ఆఫీసర్కి ఉండాలి కదా. ఆఫీసర్ని నడిపించే నాయకులకు కూడా ఉండాలి కదా. ఆ నాయకులు ఇబ్బంది పెట్టే, ఆఫీసర్లు ఇబ్బంది పెట్టే, మళ్ళీ వాళ్ళు ఏం కావాలా? ఏమున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకు మంచి జరిగింది, ఇక ముందు కూడా మంచి జరుగుతుంది. 100% చేసింది కదా, 100% చేసింది. ఏదా పేపర్ ఇచ్చి పెడదాం. ఇదిగో కోర్టు. మీరు ఎప్పుడన్నా 40 రోజులలో ఏదైనా కోర్టు సమస్య పరిష్కారం అయిందని? కాంగ్రెస్ గవర్నమెంట్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్లో అయింది. 25 ఏళ్ళు దేన్ని అంటారు? 25 ఏళ్ళు మేము ఇద్దరం కాళ్ళ బట్టలు కట్టకుండా మేము ఎట్లా తిరిగినామో మాకు తెలుసు అంత బాధలు. వారికి ఇక్కడ నేను చిన్న పిల్లగానే ఆమె పెళ్ళి చేసుకున్నప్పుడు నేను 5 సంవత్సరాల పిల్లవాడిని. ఆమెకి ఇందిరమ్మ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆమెకి పట్టా శాంక్షన్ చేసింది. ఆమెకి పట్టా పేరున్న ఆమెకి ఇందిరమ్మ ప్రధాన పట్టా. అప్పుడు నేను చిన్న పిల్లగాన్ని. ఆమె పెళ్ళి అయినాక ఆమెకు పట్టా ఇచ్చిర్రు. అయితే ఆమె ఇల్లు కూల్చినప్పుడు ఇస్తామన్నారు. తర్వాత నాయకులు వాళ్ళు అయితే ఇవ్వకుండా మోసం చేసిండ్రు. తప్పించుకొని తిరిగిండ్రు. ఎంఆర్ఓ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు చాలాసార్లు పోరాటం చేసింది. 25 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆమెకి న్యాయం జరుగుతుంది. కోట నీలిమ అక్క ఆధ్వర్యంలో మరి ఇక్కడ మా స్థానిక కాంగ్రెస్ నాయకుల నీలిమక్క గారు కూడా మాకు చాలా ఈ సమస్యని పరిష్కారం కోసం కూడా అధికారులకు లేఖలు పంపించింది. అయినా కానీ గత ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆర్డీఓ కానీ వాళ్ళు కూడా ఎవరు కూడా ఆఫీసర్లు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ టీఆర్ఎస్ హైకోర్టు అంటే కత్తి కంటే కూడా కలం గొప్పది. ఒక రౌడీ షీటర్ ఉండని, ఎవరైనా ఉండని, ఒక పెన్ను ఉందనుకో, ఆ పెన్నుతోని ₹1 కాగితం మీద ఏం రాసిచ్చిందో అదే ప్రాణం గొప్ప కాదు. కత్తి కంటే కూడా కలం గొప్పది. ఆ కలంతోనే ఏదైనా సాధించవచ్చు. కోట నీలిమక్క గారికి, స్థానిక కాంగ్రెస్ నాయకులకి, రేవంత్ రెడ్డి గారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే చాలామందికి ఉచిత భోజనం పథకం పెట్టిండు. స్త్రీలకి ఆయన బస్ ఫ్రీ పెట్టిండు, సన్న బియ్యం ఇస్తుండు. చాలామంది జై కాంగ్రెస్ అంటారు. అన్ని ఎన్నికల్లో కూడా ఆయనే గెలుస్తాడు.
జై కార్పొరేట్ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ కానీ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గత 24 సంవత్సరాలు వెళ్ళి 25 సంవత్సరాలు అవుతుంది. మా ఇల్లు తీసేసి రోడ్డుకు అడ్డం వచ్చిందని ఇల్లు తీశారు. మా పాపలు చిన్నగా 2 పాపలు నాది 2003లో తీసిండ్రు. టీడీపీ ఉండే, అసలు నా ఇల్లు గుడిసె ఉండే, అది కూలిపోయినాక ఏంటంటే మేమే డబ్బులు పెట్టుకొని కట్టుకున్నాము. అయింది ఇల్లు తీయమని మేము అన్నాక కూడా రోడ్డుకు అడ్డం వస్తుందని వాళ్ళే తీసిండ్రు. ప్రభుత్వమే తీసిండ్రు. వాళ్ళు తీసినాక నా ఇల్లు నాకు ఇస్తేందుకు నాకు 25 సంవత్సరాలు చేసిండ్రు. నా ఇల్లు ఎంత మంచి గట్టి ఉన్నదో అందులో ఫోటోలు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంత మంచి ఇల్లుని తీసి నా ఇల్లు నాకు ఇస్తేందుకు 25 సంవత్సరాలు చేసిండ్రు. మా హెల్త్లు బాగా లేకుంటే మేము ఎట్లున్నాం, ఇప్పుడు ఇట్లా అయిపోయినాం. మేము అప్పటి నుండి ఇప్పటి వరకు మీ ఇల్లు గురించి పోరాటం చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు మేము అలసిపోయినాము. ఆయనకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, నా హెల్త్ బాగాలేదు. ఇప్పుడు మా కొడుకు ఆశీష్ తోటి ఇప్పుడు ఆయన పట్టుకొని తిరిగి ఇట్లయితే అట్లయితే అది ఆయన కూడా తిరిగినన్ని రోజులు తిరిగిండు. ఆయనకు కూడా అమ్మ ఇది అయ్యేటట్లేదు అనేసి హైకోర్టులో వేసిండు. కోర్టు ద్వారా మాకు న్యాయం జరిగింది. నీలిమక్క ద్వారా కూడా మాకు న్యాయం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా నాకు ఆశ వదులుకున్నా. ఏమంటే ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నా, నా ఇల్లు నాకు అయ్యేటట్లేదు అన్నాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా నాకు న్యాయం జరిగింది. కాంగ్రెస్ నాయకులకు అందరికీ ధన్యవాదాలు చెప్తాం. ఇన్ని 24 సంవత్సరాలు తిరిగిన మా అలసిపోయి ఉన్నాం మేము. 24 సంవత్సరాలు మీ కష్టానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫలితం దక్కింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి మళ్ళా మా ఫలితం దక్కింది. అట్లా మా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి మాకు ఫలితం దక్కింది 25 సంవత్సరాలకు. మేము ఇక్కడ ఉండి ఇక్కడ పుట్టి ఇక్కడ స్థానికలో పుట్టి ఇక్కడ పెరిగి చిన్నప్పటి నుంచి ఇక్కడ మా తాత ముత్తాతలు కూడా ఇక్కడనే ఉండి ఇక్కడనే మేము పుట్టి పెరిగి కూడా ఈ బస్సులో ఎవరన్నా అడగండి ఎవరికి కాలేదు. 25 సంవత్సరాలు అంటే ఘోరం ఎవరికి కాలేదు. ఏ ప్రభుత్వం వచ్చి ఇంట్లో పంట వస్తే కూడా నాకు ఇల్లు లేస్తారంటే మీకు వచ్చినాయి పోని మమ్మల్ని కార్పొరేటర్ వచ్చినాయి అని నన్ను ఘోరంగా తిట్టి పారేసిండ్రు. 100 మంది మూడ కూడా తిట్టిర్రు. నన్ను తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు నాకు కొద్దిగా నేను ఎవరి పేర్లు చెప్పదలుచుకోలే. ఎప్పుడు పోయినా తిట్టి నన్ను ఏడిపించి ఆ మీటింగ్లో కడికెళ్ళి పంపించిర్రు నన్ను. ఎందుకంటే నా ఇల్లు నాకు ఇస్తందుకు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నాకు ఇచ్చినట్టు చేసిండ్రు. నా ఇల్లు మాత్రమే నేనేం వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంకి ఎక్కి డబల్ బెడ్రూమ్లు ఇవ్వమని నేనేం కోరలే. నా ఇల్లు నాకు తీసిన నా ఇల్లు ఇవ్వమని అడిగితేనే ఇగో డబల్ బెడ్రూమ్ ఇవ్వమంటుర్రు. ఎక్కడిది ఇవ్వనికి? అది 20 లక్షలు 30 లక్షల ప్రాపర్టీ ఏ తరీఖతో మీకు ఇస్తామని అన్నారు. అట్లా అన్నోళ్ళు కూడా ఉన్నారు సార్. మాకు మన పట్టణం సబ్మిట్ ఆడియో కలెక్టర్ వచ్చి ఇల్లు తీసేయమన్నప్పుడు నా పేరు ఆశీష్, నేను యువజన కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రటరీ, పంచలాల్పేట్ డివిజన్ నుంచి సనత్నగర్ యూత్ కాన్స్టిట్యుయెన్సీ. ఇది ఏంటంటే 2003లో మా పెద్దాడి వాళ్ళకి, అప్పటికి నేను పుట్టలేదు కానీ ఏంటంటే దీని గురించి నాకు జ్ఞాపకం ఉంది. నేను కొట్లాడి చేసినందుకు 2003లో వాల్మీకి బ్యాంబో స్కీమ్ కింద ఉన్న ఇల్లులని కూలగొట్టి ఆ స్కీమ్ కింద అలాట్ చేస్తా అని చెప్పి వీళ్ళకి చెప్పారు. అప్పుడు స్థానిక లీడర్లు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అప్పుడు స్థానిక లీడర్లు ఇస్తామని చెప్పారు. ఇస్తా అని చెప్పి అప్పటికి కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారికి అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అప్పటికి ఏంటంటే ముంగట ఒక లెక్క వెనుకొక లెక్క అన్నట్టుగా వాళ్ళు ఏదో మనసులో ఏదో పెట్టుకొని ఏదో చేసారు, ఇస్తామని చెప్పి నమ్మక ద్రోహం చేశారు. అందు గురించి అని చెప్పేసి 2018 దాకా మా పెద్దమ్మ మా పెద్దాడి చెప్పులు అరిగేదాకా తిరిగిర్రు. వాళ్ళతో కాని పరిస్థితిలో 2024లో నాకు అధికారంలో ఉన్నప్పుడు, నాకు పోస్టు నియామకం అయినప్పుడు అప్పుడు నేను నా లెటర్ ప్యాడ్ పైన కలెక్టర్ గారికి విన్నపం కోరాను. ఏంటంటే ఇది ఇట్లా లాంగ్ పెండింగ్ ఇష్యూ ఉంది మేడం, ఇది కొద్దిగా క్లియర్ చేయండి అన్నట్టుగా చెప్పాను. కలెక్టర్ గారు దాన్ని చూసి ఎంబడే స్పందించడం జరిగింది. దానికోసం ధన్యవాదాలు హరిచందన్ మేడం గారికి. మళ్ళీ ఇంకొకటి ఎంఆర్ఓ సార్కి ఇట్లా ఫేవర్ చేయడం జరిగింది. ఆర్డీఓ సార్ ఏమన్నారంటే ఇట్లా పొజిషన్ సర్టిఫికేట్ కావాలి దీనికి, అది లేనందుకు నేను చేయలేను. 2003లో ఎవరైతే ఆర్డీఓ ఉన్నారో పోయి వాళ్ళని కలవండి అంటే నేను ఏమని అన్నానంటే, సార్ ఇది పొజిషన్ అన్నప్పుడు ఈ కుర్చీ అన్నప్పుడు ఆర్డీఓ కుర్చీ అన్నప్పుడే అది మీరు చదువుకునే మీరు అంత స్థాయికి వచ్చారు సార్. 2003లో ఉన్న ఆర్డీఓ ఇప్పుడు ఎక్కడ ఉంటారు, మేము ఎక్కడ చూసుకోవాలి సార్, ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నారు మీదే కదా, మీరు చైర్పర్సన్ అన్నప్పుడు మీరు సైన్ పెడితే అయిపోతుంది సార్ అని చెప్పి అంటే మాకు తెలియదు అది అన్న. దానికి బ్యాక్గ్రౌండ్ ఏముందో మనకు తెలియదు, ఎటువంటి ఆరోపణలు మనకి
సంబంధం లేదు. అందుకోసం అని చెప్పేసి ఇది ఇట్లయితే కాని పరిస్థితి అని చెప్పేసి నీలిమక్క త్రూగా కాల్ చేశాను. మళ్ళీ లెటర్ ప్యాడ్ పైన ఇచ్చాను. అనిల్ కుమార్ యాదవ్ అన్న గారి త్రూగా ఇచ్చాను. డిప్యూటీ సీఎం నుంచి పర్సనల్ కాల్ చేయించాను. మళ్ళీ ఎంపీ గారి నుంచి ఇట్లా పర్సనల్ కాల్ చేయించాను. ఎవ్వరికి ఏం స్పందించలేదు. అంటే నటిస్తున్నారు, ముంగట చేస్తామంటున్నారు, తర్వాత వెనకకేం పోయినాక దంతున్నారు. అట్లా అని చెప్పేసి డైరెక్ట్గా కోర్టుకి మాటలు మాత్రం చెప్తున్నారు. చేతలలో పనితనం చూపించలేదు. అట్లా అని చెప్పేసి జనవరిలో నేను కోర్టు మెట్లు ఎక్కాను. కోర్టులు ఎక్కినాక దీనికి పిటిషన్ వేసి దీనికి ఎవరైనా కౌంటర్ చేస్తారా అని చెప్పి చూశాను. ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ ఫేవర్లోనే ఇచ్చారు. హౌసింగ్ మేనేజర్ అందరు ఫేవర్లోనే ఇచ్చారు. ఆర్డీఓకి ఉన్న ప్లీడర్ వాళ్ళు ఇప్పటివరకు ఏం రెస్పాన్స్ ఇవ్వలేరు. ఇంకా పెండింగ్ వర్క్ స్క్రూటినీ అని చెప్పి పెండింగే ఉంది కోర్టులో. దాని గురించి అని చెప్పేసి జడ్జి గారు ఏమన్నారంటే, విజయసేన్ రెడ్డి సార్ గారు, వీళ్ళు అందరిది పట్టించుకోం, మేము కలెక్టర్ గారు ఇచ్చారుగా ఆదేశాల మేరకు ఒప్పుకుంటున్నాం అన్నట్టుగా 3 to 5 సీరియల్ నెంబర్ అని చెప్పి పెట్టారు. ఇందులో 3 వచ్చేసి ఆర్డీఓ గారు, 5 వచ్చేసి తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజర్ గారు. వీళ్ళకి ఏమని విత్ ఇమ్మీడియట్ యాక్షన్ తోటి విత్ ఇన్ ద 4 weeks ఆఫ్ ది డేట్ ఆఫ్ ది రిసిప్ట్ నిన్నటి నుంచి 4 వారాలు అంటే నెల రోజులలో వీళ్ళకి ఇల్లు కేటాయించకపోతే, ఈ స్థానాలలో ఇల్లు కేటాయించకపోతే మీకు కంటెంప్ట్ కేసి మిమ్మల్ని పిలిపించి దీని గురించి రిప్రజెంటేషన్ అడుగుతాం అన్నట్టుగా అడిగారు. దాని గురించి ఇప్పుడు సక్సెస్ అయినట్టేనా? సక్సెస్ అయిన 99% సక్సెస్ అయినట్టే. ఇంకొక 1% వీళ్ళ చేతులు ఉంది, అధికారుల చేతులు ఉంది. అధికారం మాదెప్పటికైనా అయినప్పటికీ అధికారులు మా వాళ్ళ లెక్క లేరు. ఎందుకంటే మేము చెప్పిన మాట విన్నప్పుడు అధికారులు మా వాళ్ళు లెక్క లేనందుకు ఇక రేవంత్ రెడ్డి గారికి ఏమని కోరుతున్నానంటే, ఈ అధికారులందరినీ బదిలీ చేసి మన అధికారులు ఎవరు చెప్పినా పట్టించుకోవడం లేదు. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇవన్నీ పనులు పెండింగ్ అయిపోతున్నాయి. చాలామంది పబ్లిక్కి ఇబ్బంది అవుతుంది. పెండింగ్ అయ్యి వాళ్ళకి ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళకి అయినట్టుగానే ఇంకా చాలామంది గుర్తింపు తీసుకుంటే ఇంకా చాలామంది దాకా వెళ్తారు. అట్లా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి నా విన్నపం ఏంటంటే, కరెక్ట్గా నాలెడ్జ్ ఉన్న వారిని పెట్టి దీనికి ఎవరైతే పనితనం ముందుగా స్థాయికి అంటే నేను గుర్తించుకొని నాకు పేరు రావాలన్నట్టుగా ముంగటికి వస్తారో, ఐడెంటిఫై చేస్తారో, అసంటి అధికారులు ఇక్కడ ఉంటే పబ్లిక్కి మంచిది, అధికారులకు మంచిది. గరీబ్ వాళ్ళకి ఇట్లా మంచిగా న్యాయం జరుగుతుంది. అవునవును. నీలిమక్క గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రేవంత్ రెడ్డి గారికి ఇట్లా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మా పెద్దమ్మ వాళ్ళకి ఇల్లు రావడానికి చాలా సంతోషకరంగా ఉంది.